ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. కీర్తనలో 138వ సంకీర్తన 8వ వచనము, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదెంతో శ్రేష్టమైన గొప్ప వాగ్దానము. మన దైనందిన జీవితంలో ఎన్నో కార్యములు చేయుటకు తలపెడతాము. ఆ పనులు నెరవేర్చడంలో ఎంతో కాలం వెచ్చిస్తాము. మన బలము ధనము కూడా ఖర్చు పెడతాం. ఇంకా చెప్పాలంటే వాటికి సంబంధించిన ప్రభుత్వ అధికారుల చుట్టూ కాలు అరిగేలా తిరుగుతాము. లేక ఇతరుల సహాయం కొరకు మనుషులను సహాయం నిమిత్తము ఆశ్రయిస్తాము. తీరా మనం ఆశించిన ఫలితం పొందలేక అయ్యో నా సమయం అంతా నా ధనం అంతా వ్యర్థమైపోయింది కదా అని బాధపడుతూ తలపట్టుకొని కూర్చుంటాం. అయితే ఈరోజు మన ప్రియ పరలోకపు తండ్రి చేసే వాగ్దానము జాగ్రత్తగా గమనించండి. మీరు తలపెట్టిన కార్యము నేను సఫలం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఒక షరతు, మీ పనుల భారము యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన మీ కార్యములు సఫలం చేయను, మిమ్మల్ని ఆదుకొనును అని దేవుడు సెలవిస్తున్నాడు. మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యం సెలవిస్తుంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, నీవు తలపెట్టిన కార్యములు తీసుకొని ఈరోజే ఆయన పాద సన్నిధికి చేరి దీన మనసుతో మొరపెట్టి, ప్రభువా ఈ కార్యములు సఫలం చేయటకు సహాయం చేయి ప్రభువా అని దేవుని వేడుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు తన ప్రణాళికలో తన ఏర్పాటులో నీ కార్యము దేవుడు సఫలం చేసి తన నామ మహిమార్థమై నేను దేవుడు నిలబెట్టుకుంటాడు. కాబట్టి ఈ గొప్ప వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబట్టుకు రండి కలిసి ప్రార్థనలో ఏకీవిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవా, దయగల రాజా, మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రమయ్యా. యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయను అని సెలవిస్తున్నారయ్యా. నిజమైతే ఎన్నో కార్యములతో మేము తలపెడతాం, ఎన్నో చేయాలని ప్రయత్నిస్తాం, పరిగెడుతూ ఉంటాం దేవా. అనేకులను ప్రభువా అయ్యా నమ్ముకొని తండ్రి, అయ్యా సమయాన్ని, బలాన్ని, శక్తిని, మా యొక్క డబ్బును తండ్రి వ్యర్థపరుస్తుంటామయ్యా. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానంకై, మేలుకొల్పుకై నీకెంతో స్తోత్రం చెల్లిస్తామయ్యా. మా పనుల భారము తండ్రి అయ్యా మీ సన్నిధిలో తండ్రి అయ్యా మొరపెట్టి మీ పాదాలు పట్టుకొని తండ్రి ప్రభా మీ కృపాశ్రమం యొద్ద తండ్రి మా ప్రతి పని, మా ప్రతి భారము తండ్రి పంచుకుంటకు తండ్రి మీకు అప్పగించటకు తండ్రి కృపదాయిత్యమని వేడుకొంచున్నాం. మీరు సెలవిస్తున్నారు కదా నాయన, అయ్యా నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను కనుక మీ చింత యావత్తు నా మీద వేయడని సెలవిస్తున్నారు కదయ్యా. అనేకమైన పనులతో ప్రభా నీ బిడ్డలు తండ్రి సతమతం అవుతున్నారయ్యా. ఏవి చేయాలో ప్రభా, ఏవి చేయకూడదో, ఎలా చేయాలో ప్రభా తెలియక తండ్రి అయ్యా కష్టాల్లో ఉన్నారేమో తండ్రి, చిక్కులో ఉన్నారేమో తండ్రి, కృపదాయిత్యం అయ్యా. నీ పాదాల చింత చేరి ప్రతి పని ప్రభా మీకు అప్పగిస్తుండగా దేవా కార్యము సఫలం చేయమని వేడుకొంచున్నాం. కృప దయచేయమని వేడుకొంచున్నాం అయ్యా. మీకు ఎంతో స్తోత్రం. ప్రతి సమస్యను సాక్ష్యంగా మార్చమని వేడుకొంచున్నాం. దీనంతటి కావాల్సిన కృప, కాపుదల, భద్రత, నెమ్మది ప్రార్థనలోకి ఇచ్చిన ఈ బిడ్డలందరికీ, వారి కుటుంబంలో, సంఘంలో మీరే దయచేయమని మహిమ, ఘనత, ప్రభావం మీ నామానికి సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.